నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం అవసరం. రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఉప రవాణా అధికారి మోహన్ విజ్ఞప్తి. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమం పడమట సర్కిల్ వద్ద ఘనంగా జరిగింది. పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్లు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ టీడీపీ స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ సొంతమని తెలిపారు. రాజకీయాలలో నైతిక విలువలు పాటిస్తూ ప్రతి పేదవాడి అభివృద్ధిని ఆకాంక్షించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించి ఢిల్లీలో కూడా తెలుగువాడి సత్తా చూపించిన ఘనుడు ఎన్టీఆర్ అని తెలియజేశారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పేదవాడికి పక్కా గృహాల నిర్మాణ పథకానికి పునాది వేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు నందమూరి తారక రామారావు అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రతి వర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలియజేశారు. ప్రతి పేదవాడికి అన్ని సౌకర్యాలు కల్పించి ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తారన్నారు. మన ఆరాధ్య దైవం, ఆంధ్రుల అందాల అభిమాన నటుడు, రాజకీయ రంగంలో దేశంలోనే 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ అని స్థాపించి అధికారంలో తీసుకొచ్చి వరల్డ్ రికార్డు నెలకొల్పిన అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, అంతేకాకుండా నాయకులందరి తరఫున వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఒక్కటే, ఆయన జీవితం ఒక రైతు కుటుంబంగా ప్రారంభమై మద్రాసులో సినీ రంగంలో ఉన్న రికార్డులన్నీ ఆయనే బద్దలు కొట్టారు. చూస్తే ఒకనొక సమయంలో అన్ని చిత్రాలు కూడా సిల్వర్ జూబ్లీ, అంటే మొగటం లేని మహారాజు, సినిమా రంగంలోనే మొగటం లేని మహారాజుగా, అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఎన్నో రికార్డులు సృష్టించి రాజకీయ రంగంలో కూడా ఢిల్లీని సైతం గజగజలాడించిన మా వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు, వారి తెలుగుదేశం పార్టీ గూడు నీడ నినాదంతో స్థాపించిన వారి యొక్క నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. తదుపరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కొనసాగుతా రేపు 2047లో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా ప్రయాణిస్తున్నాం. నందమూరి తారక రామారావు గారికి విజయవాడ తూర్పు నియోజకవర్గం ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఎన్టీ రామారావు గారు చేపట్టిన 2 రూపాయలకే కిలో బియ్యం అనే పథకం అప్పటి వరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చేపట్టిన బృహత్తరమైన పథకం. అది భారతదేశాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఈ రోజున కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాల్లోనూ ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సంగతి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఒక్క బియ్యం పథకమే కాకుండా పెన్షన్ ఆ రోజున 35 రూపాయలతో మొదలైన పెన్షన్ ఈ రోజున 4,000 రూపాయలు ఈ రాష్ట్రంలో తీసుకుంటా ఉన్నారంటే అది వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ అయితే 6,000 రూపాయలు, డిసీజ్ వచ్చిన వాళ్ళు, అది కిడ్నీ కానీ క్యాన్సర్ కానీ డిసీజ్ వచ్చిన వాళ్ళకి 15,000 రూపాయలు, బెడ్ రిడిన వాళ్ళకి 15,000 రూపాయలు, జబ్బు చేసిన వాళ్ళకి 10,000 రూపాయలు, ఈ విధంగా ఇవాళ పెన్షన్లు తీసుకోగలుగుతున్నారంటే ఆ రోజున నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన 35 రూపాయల పెన్షన్స్కి. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదని, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని, గుండెల్లో తీపి జ్ఞాపకమని, వర్గాల గుండెల్లో చెరగని ధైర్యమని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. దివంగత నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు
29వ వర్ధంతి కార్యక్రమాలు సెంట్రల్ నియోజకవర్గంలోని పాయకపురం, పైపుల్ రోడ్, సింగనగర్, దాబాకొట్ల సెంటర్ పలు ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేదలకు పండ్లు, వస్త్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం శాసనసభ్యులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ తెలుగు భాషను నలుదిక్కులా వ్యాప్తి చేయాలని సినీ రంగం నుండి రాజకీయాల్లోనికి 1982లో ప్రవేశించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాజకీయ చరిత్ర సృష్టించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దివి ఉమామహేశ్వరరావు, స్థానిక నాయకులు వలి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రం మొత్తం, ప్రపంచం మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆయన తెలుగు జాతి కోసం చేసిన సేవల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. సంక్షేమ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాల్లో పేదవాళ్ళకు అండగా నిలిచినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి పక్కా గృహాలు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, అలాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కానివ్వండి, అట్లాగే బీసీలకి చట్టసభల్లో మరి రిజర్వేషన్లు కానివ్వండి, అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి అన్న నందమూరి తారక రామారావు ఈ రోజున తెలుగు జాతి ప్రైడ్గా పిలువబడే ఆయన ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఆ మహానుభావుడు చేసినటువంటి సేవల్ని 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ అనేక కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు దాసరి కనకారావు ఆధ్వర్యంలో పైపుల్ రోడ్ సెంటర్లో అన్న నందమూరి తారక రామారావుకి మరి ఘన నివాళులు అర్పిస్తూ ఇక్కడ మిగతా డివిజన్లు ఎవరైతే పైటి సిన్ను కానీ, మాజీ కార్పొరేటర్ సోమేశ్వరరావు కానీ, అలాగే కాసిం కానీ, అట్లాగే మరి బత్తుల కొండ కానీ, ఈ ప్రాంతంలోని మిగిలిన డివిజన్ అధ్యక్షులు, మా మహిళా సోదరీమణులు, మహిళా నాయకులందరూ కూడా ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పించి తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ మహానుభావుడిని గుర్తుంచుకుంటుందని ఘన నివాళులు అర్పిస్తూ ఈ రోజున చేసినటువంటి కార్యక్రమాల్ని డివిజన్ పార్టీ నాయకుల్ని, నియోజకవర్గ నాయకుల్ని, రాష్ట్ర నాయకులను అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా అన్న నందమూరి తారక రామారావు ఆశయాల కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలోని దుర్గాపురం, గాంధీనగర్, సత్యనారాయణపురం, డీమార్ట్ పలు ప్రాంతాలలో ఘనంగా జరిగింది. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో స్థానిక శాసనసభ్యులు ఉమామహేశ్వరరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ తెలుగువారి కీర్తిని నలుమూలలా వెలుగెత్తిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెలిపారు. పట్టెడన్నం పెట్టడమే సిద్ధాంతంగా పార్టీని స్థాపించి అతి కొద్ది కాలంలోనే ప్రజాదరణతో ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు అందుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు చీరలు, దుప్పట్లు, పండ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 29వ వర్ధంతి సందర్భంగా తెలుగు జాతి ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఉంది. పేద, బడుగు, బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మొట్టమొదట పెట్టినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినాకే బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత అనేది దొరికింది. పేదవాడికి పక్కా ఇల్లు వచ్చింది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినాకే. పింఛను పథకం స్టార్ట్ అయింది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినాకే. మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. సినీ రాజకీయ ప్రస్థానంలో అనేక విజయాలు చూసినటువంటి ఆయన తెలుగు జాతికి
తన వంతుగా ఏదో ఒకటి చేయాలని తెలుగుదేశం పార్టీని స్థాపించి ఏ బ్రహ్మ ముహూర్తాన్ని తెలుగుదేశం పార్టీ ఆయన పెట్టాడో ఇవాటికి 44 సంవత్సరాలు దాటుతూ ఉన్నా నిత్యం అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన నిలిచి ప్రజలకి సేవ చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీని సందర్భంగా గుర్తు చేస్తూ మరి 33వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు నా సోదరులు నాలం కోటేశ్వరరావు, అలాగే ప్రధాన కార్యదర్శి రవి, డివిజన్ ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమార్, పెద్దలు ధర్మారావు, అలాగే మహిళలు మా ధనలక్ష్మి, అలాగే రామలక్ష్మి, మా బీసీ నాయకులు నాగయ్య, ఇంకా అనేక మంది కృష్ణప్రసాద్, భానుప్రసాద్, అందరూ మహిళా సోదరి మండలి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ శివాజీ గిఫ్ట్ సెంటర్లో ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పించడం మన బాధ్యత, మన సంతోషం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 36, 25, 27, 28, 26, 33, 23, 59, 61, 58, 62 డివిజన్లలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పేదలకు చీరలు, దుప్పట్లు, పండ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సినీ రాజకీయాలలో ఆనాడు అగ్రస్థానంలో ఉన్నటువంటి సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి గొప్ప నటులు నందమూరి తారక రామారావు అని తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ తెలుగు భాషను నలుదిక్కులా వ్యాప్తి చేయాలని సినీ రంగం నుండి రాజకీయాలలో ప్రవేశించి 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు. పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, అనుబంధ సంఘాల కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లే నగరాన్ని కూడా మరింత పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. స్వచ్ఛత మనందరి బాధ్యత అని తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ 2025 కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గంలోని ధర్నా చౌక్ వద్ద సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛత మీద చైతన్యం కలిగిస్తూ ప్రజలను శుభ్రత పట్ల కట్టుబడి ఉండాలని ప్రోత్సహించారు. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ద్వారానే విజయవాడ నగరాన్ని ప్రగతిశీల నగరంగా, శుభ్రమైన నగరంగా మార్చగలుగుతామన్నారు. ఈ కార్యక్రమం మన సామాజిక బాధ్యతను గుర్తు చేస్తుందని, స్వచ్ఛతా దివాస్ సందర్భంగా నగర పరిశుభ్రత కొరకు తాము ప్రతిజ్ఞ చేస్తూ, అక్కడికి వచ్చిన వారిని ప్రతిజ్ఞ చేస్తూ నిత్యం వ్యర్థాలు పడే ప్రదేశంలో రంగులు వేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు. చేతితో చీపురు పట్టుకొని పరిసరాలను పరిశుభ్రపరిచారు. దోమలను నియంత్రించేందుకు ఏలూరు కాలువలో డ్రోన్ నడిపి ఈమెయిల్ ఆయిల్ స్ప్రే చేసి స్వచ్ఛతా దివాస్ సందర్భంగా తమ వంతు బాధ్యత నిర్వహించారని తెలిపారు. మహాత్మా గాంధీ గారు ఏ కళలైతే కన్నారో మరి స్వచ్ఛ భారత్ అని ఆ కళల్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ పెద్ద ఎత్తున ఒక ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని స్వచ్ఛ భారత్ వైపు పెద్ద ఎత్తున మరి ప్రజల్లో అవేర్నెస్ కల్పించి అధికారులు, ప్రజలు మరి అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీంట్లో స్వచ్ఛ భారత్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏవైతే పిలిపించారో, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి పిలుపు భారత్ అయితే, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు. దాంట్లో భాగంగా ప్రతి నెల 3వ వారంలో మరి కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున అధికారులందరూ కూడా, శానిటరీ సిబ్బంది, డ్వాక్రా సిబ్బంది అందరూ కూడా మరి అన్ని చోట్ల కూడా క్లీన్ చేయటం కానీ, ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కానీ, ఆ కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. దాంట్లో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషను ఇప్పటికే మనం గత 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అనేక మార్పులు వచ్చినాయి విజయవాడలో. చాలా స్వచ్ఛ భారత్లో అనేక అవార్డులు కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చినాయి అంటే అధికారుల కృషి వల్ల. అలాంటిది దీన్ని కింద స్థాయి వరకు తీసుకెళ్ళి దాన్ని పెద్ద ఎత్తున ఒక ఉద్యమ స్ఫూర్తితో మళ్ళా ప్రజల్లో చైతన్యం కల్పించి అవేర్నెస్ తీసుకొచ్చి దాన్ని చేయటం కోసం ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఆంధ్రప్రదేశ్లో మొదలు పెడుతున్న ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కమిషనర్ గారు చంద్రశేఖర్ గారు ఇంకా ఇతర అధికారులందరం కలిపి ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మొదలుపెట్టాం. దీనికి మొదలు ప్రతి 3వ వారం కూడా మేము వార్డుల్లోకి వెళ్తాం. ఆ వార్డుల్లో ఒక్క చిత్తు కాగితం కానీ ఒక్క చెత్త అనేది లేకుండా మురికి కాలువల కాడి నుంచి అందరం కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, శానిటేషన్ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ డాక్టర్ సిబ్బంది అందరం కూడా కలిసి మన నగరాన్ని, మన నియోజకవర్గాన్ని, మన డివిజన్ని, మన పేటని మనమే బాగు చేసుకునే విధంగా ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రంలో ప్రతి 3వ శనివారాన్ని స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమంగా చేస్తూ ప్రజల భాగస్వామ్యంతో ఏదైతే ప్రభుత్వం కృషి చేస్తుందో పరిసరాల పరిశుభ్రత మీద కానీ మనం స్వచ్ఛాంధ్ర దిశగా మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రజలతో కలుపుకొని పోయి చేయడానికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, అలాగే ఏవైతే మనకు గార్బేజ్ డంప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి క్లీన్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారితో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇందులో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, అలాగే ప్రజలతో కూడా మమేకమై ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా మనం కొత్త సంవత్సరంలో కొత్త ఇనిషియేటివ్ లాగా కొత్త సంకల్పం ఇది. ఈ రోజుతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇది అన్ని మున్సిపాలిటీస్లో, అన్ని మండల్స్లో కూడా ఈ కార్యక్రమం తీసుకెళ్లి ప్రజల సహకారంతో స్వచ్ఛాంధ్ర దిశగా చేపట్టే చర్యలన్నిటికీ కూడా నగరపాలక సంస్థ తరఫున పూర్తి శ్రద్ధతో మేము పనిచేస్తాం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంక్రాంతి సందర్భంగా మన ముందు తరాలకు సంస్కృతి సాంప్రదాయాలను చేరవేసేందుకు, మన పెద్దల వైభవాన్ని తెలియజేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ దుర్గాపురం వాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో 2025 మకర సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ మరియు నడక పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా 3 రోజుల పాటు 11, 12, 13 తేదీల్లో జరిగిన ముగ్గుల పోటీలు, నడక తదితర ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందచేయడం చాలా సంతోషించదగ్గ అంశమని తెలిపారు. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తరువాత వచ్చినటువంటి తొలి సంక్రాంతి ప్రజలందరి కష్టాలను దూరం చేస్తూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందచేస్తూ రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి భారతీయ సంస్కృతిని పెంపొందించే విధంగా నేటి తరం పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలుగా జరుపుకునే ఈ సంక్రాంతి వేడుకలు ప్రాచీన కాలం నుంచి వీటితో ముడిపడి ఉన్న మన అనుబంధ సంబంధాలను పునరుజ్జీవింపజేసుకునేలా సంక్రాంతి పండుగ మనకు గుర్తు చేస్తుందన్నారు. నియోజకవర్గ శాసనసభ్యులు ఎప్పుడూ తాను అండగా ఉంటానని, ఇప్పటికే ప్రజలందరూ ఆరోగ్యంగా వాకింగ్ చేయడానికి కావలసినటువంటి వాకింగ్ ట్రాక్ను అభివృద్ధి చేసి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందించామని, భవిష్యత్తులో వాకింగ్ ట్రాక్లు, పార్కులు అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు ఎస్కే బాబు, ఎన్ సత్యనారాయణ, ఎంవి కృష్ణారావు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి అంబరానంటని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నాక తొలి సంక్రాంతి ఇది. ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఈ ప్రభుత్వం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంది. అలాగే ఈ సంక్రాంతి సంబరాల్ని భావితరాలకి భారత సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయటం కోసం మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద అయినటువంటి మన సంస్కృతిని ఈనాటి తరం, రేపటి తరం పిల్లల కోసం తెలియచేయటం కోసం మరి ముగ్గుల పోటీలు కానీ, అలాగే అనేకమైనటువంటి గొబ్బెమ్మలు, ముగ్గుల పోటీలు, రేగిపళ్ళు, భోగిపళ్ళు పోయటం, గంగిరెద్దులు, ఎన్నిటిని కూడా ఈవెంట్లు పెట్టి అన్ని చోట్ల కూడా మన సంస్కృతిని తెలియజేయటం కోసం కార్యక్రమాలు. అలాగే మా మహిళా సోదరీమణులకి ముగ్గుల పోటీ ద్వారా వాళ్ళల్లో ఉన్నటువంటి దీన్ని టాలెంట్ని వెలుగు తీసే విధంగా మరి ఆ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దుర్గాపురం వాకర్స్ క్లబ్ అత్యంత ఆదరణ కలిగినటువంటి ఈ వాకర్స్ క్లబ్ ద్వారా మరి అధ్యక్షులు బాబా గారు కానీ, ఉపాధ్యక్షులు మన నాని సత్యనారాయణ, అలాగే మా మహిళా సోదరిమణి
భవానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కలిపి దుర్గాపురం వాకర్స్ క్లబ్లో స్థానిక మహిళా సోదరీమణులతో కలిపి అనేక ఈవెంట్లు చేశారు. ఆ ఈవెంట్లన్నింటికి కూడా ఇవాళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఒక పండగ వాతావరణంలో. మా దుర్గాపురం వాకర్స్ క్లబ్ వార్షికోత్సవం మరియు సంక్రాంతి వేడుకల సందర్భంగా మేము మా వాకింగ్ ట్రాక్లో ముగ్గుల పోటీలు, రోప్ పుల్లింగు, నడక పోటీలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి 30 నుంచి 40, 40 నుంచి 50, 50 నుంచి 60, 60 నుంచి 70, 70+ వాళ్ళకి అందరికి కూడా నడక పోటీలు పెట్టి వాళ్ళ విజేతలకి బహుమతులు అందజేయడం జరిగింది. ముగ్గుల పోటీలు కూడా 5 బహుమతులు ఇచ్చాడు ముగ్గుల పోటీల్లో. తర్వాత కన్సలేషన్ బహుమతులు, ముగ్గులు వేసిన ప్రతి వాళ్ళకు కూడా ఒక బహుమతి కూడా ఉంది, అది ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. రోప్ పుల్లింగ్, తర్వాత పాట్ హిట్టింగ్ అని చెప్పి కొండ పెట్టి కళ్ళగందలు కట్టి అది కూడా చాలా బాగా ఇదైంది. రోప్ పుల్లింగ్ 2 టీములు రోప్ లాగటం, ఇవన్నీ సంబరాలు, సంక్రాంతి సంబరాలు వేడుకగా మా వాకర్స్ క్లబ్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయలేని సాహసాన్ని నందమూరి తారక రామారావు అతి తక్కువ కాలంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకురావడంతో పాటు పేదలకు కేజీకి 2 రూపాయలకు బియ్యాన్ని అందించిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. రాణిగారి తోట నేషనల్ హైవే రహదారిపై రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు మరికొద్ది రోజుల్లో సబ్వేని నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. తూర్పు నియోజకవర్గం కృష్ణలంక రాణిగారి తోటలో తెలుగుదేశం సీనియర్ నేత కొప్పల శ్రీనివాసరావు చౌదరి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన 2 ఎన్టీఆర్ విగ్రహాలను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతుడు ఎన్టీఆర్ అని, బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అండగా నిలిచిందని చెప్పారు. సినీ రంగంలో, రాజకీయ రంగంలో మగుటం లేని మహారాజు అన్న నందమూరి తారక రామారావు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తే ఎన్టీఆర్ స్ఫూర్తితో మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారని పేర్కొన్నారు. రాజకీయ రంగంలో కూడా మగటం లేని మహారాజుగా ఉండిన ఎన్టీ రామారావు గారిని వారసులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా మేము వారసులైనందుకు చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన సమయం. అంతేకాకుండా రామారావు గారు అంటేనే సంక్షేమం, రామారావు గారు అంటేనే అభివృద్ధి. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, మధ్యాహ్న భోజన పథకం కానీ, అంతేకాకుండా ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు, పెన్షన్లు, ఇటువంటి ఎన్నో 2 రూపాయలకే కిలో బియ్యం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందిన ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లోనే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే దారిలో వెళ్తా తెలుగుదేశం పార్టీని బడుగు బలహీన వర్గాల పార్టీగా తీర్చిదిద్దడంలో కృషి చేస్తున్నారు. ఇటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మేము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు అలాంటి కార్యక్రమం ఏ రాష్ట్రంలో చేపట్టలేదు. ఆయన చేపట్టిన తర్వాత చూసి ఈ రోజున మొత్తం భారతదేశం అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే బియ్యం ఇచ్చే పథకాన్ని ప్రారంభించిందంటే ఆయన యొక్క గుర్తింపు ఎలాంటిదో మనం గమనించుకోవాలి. అంతేకాదు 35 రూపాయలతో ఆ రోజున పెన్షన్ స్టార్ట్ చేస్తే ఈరోజు 4,000 రూపాయలు అయిందంటే ఆ కార్యక్రమం కూడా మనం మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతూ ఉన్నారంటే అది ఆయన గొప్పతనం. ఇలాంటి అనేకమైన గొప్పతనం, పక్కాకుల నిర్మాణంతో పాటు ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేపట్టి ఈ భారతదేశానికి ఒక మార్గదర్శకుడైన ముఖ్యమంత్రిగా, మరి సినీ నటుడిగా అయితే నేను చెప్పవలసిన ప్రతి ఒక్కరికి అభిమాన పాత్రుడు. అన్ని ఏ దేవుడు యాక్షన్ చేసినా కూడా ఆ దేవుడే దిగి వచ్చాడన్నట్టుగా ఉండే వ్యక్తి. అటు సాంఘికం, జానపదం, పౌరాణికం, చారిత్రాత్మకం అన్నీ కూడా అన్ని సినిమాల్లో కూడా మెప్పించిన ఏకైక సినీ నటుడు నందమూరి తారక రామారావు. 17-18 డివిజన్ల ఆధ్వర్యంలో స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ, హైవే మీద 8 అడుగులు విగ్రహావిష్కరణ, అలాగే 17-18 2 డివిజన్ల సెంటర్లో ఎన్టీఆర్ గారిది హాఫ్ విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ఈ ఆవిష్కరణకి ప్రీతమ నాయకులు గౌరవనీయులు కేశినేని చిన్ని ఎంపీ గారు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు, చెన్నుపాటి ఉషారాణి గారు, మొప్పన బాబుకుమార్ గారు,
ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ విగ్రహావిష్కరణ చేయడం అనేది మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. విగ్రహావిష్కరణ తర్వాత పేదలకి 3,000 మంది వరకు కూడా పేదలకి అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి ఏడాది ఈ రోజును పురస్కరించుకొని నాన్నగారి తోట సెంటర్లో 17, 18 2 డివిజన్ల ఆధ్వర్యంలో గత 29 సంవత్సరాల నుంచి కూడా కృష్ణలంక బెల్ట్లోనే ఒక గొప్ప ఇదిగా నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన ఏ విధంగా అయితే పేదలకి అన్నం పెట్టాలని నిర్ణయించుకున్నారో ఆయన వర్ధంతి రోజున మేము ఇంతమంది పేదలకి అన్నదానం చేయడం అనేది మా ఒక వరంగా భావిస్తూ ఈ కార్యక్రమం చేసిన గౌరవనీయులు పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28, 29వ వర్ధంతి సందర్భంగా 17, 18 తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా చేసుకుంటున్నాము. ప్రతి ఏళ్ళలాగే ఈ ఏడు కూడా పేదలకు అన్నదానం చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మాకు మా మిత్రుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు విగ్రహాలు 2 ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ విగ్రహాలు తగ్గట్టుగానే మేము మా ప్రియతమ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారిని అలాగే కేసీ చిన్ని గారిని పిలిచి అలా పెద్దలు బావకుమార్ గారితో ఈరోజు మేము ప్రారంభించుకోవడం జరిగింది. ఈ పేదల పార్టీ ఏంటి అంటే, బీసీల పార్టీ ఏంటి అంటే, మైనార్టీల పార్టీ ఏంటి అంటే ఒక తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ స్థాపించిన మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ అన్నదానం చేస్తున్నామని మీకు తెలియపరుస్తున్నాం. తెలుగువారి పౌరుషాన్ని ఢిల్లీ నడి వీధుల్లో చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతి రమణారావు తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంది, వారి అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ నందమూరి తారక రామారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని కోరారు. పద్మశ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గ న్యూ రాజరాజేశ్వరిపేటలోని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పేదలకు చీరలు, పండ్లు, క్యాలెండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎరుబోతు రమణారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తూ పార్టీ నిర్మాణంలో పాల్గొని పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పనిచేయటం ఒక్క టీడీపీ వల్లనే సాధ్యమన్నారు. తెలుగువారి పౌరుషాన్ని నడి వీధుల్లో చాటి చెప్పిన ఏకైక నాయకుడు తారక రామారావు అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంది, వారి అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ నందమూరి తారక రామారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 57వ డివిజన్ అధ్యక్షులు బోని నాని, ఎం వెంకటేశ్వరరావు, శృతి, ఈశ్వరి, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. తెలుగువాడి పౌరుషాన్ని ఢిల్లీ నడి వీధుల్లో సాటి చెప్పినటువంటి ఏకైక నాయకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి పార్టీ పుట్టక ముందు 82-83 ముందుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలనలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బలహీన వర్గాలకి, ఎస్సీలకి, మైనార్టీలకి, ఆడపడుచులకి అందరికి కూడా అండగా నిలిచినటువంటి ఏకైక నాయకుడు మరి రామారావు గారు. దీంట్లో భాగంగా ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీగా 43 సంవత్సరాలు మరి పార్టీ పుట్టిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవ పెద్దలైనటువంటి నరేంద్ర మోడీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా నాయకుడైనటువంటి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనికి నాయకత్వంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులైనటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా దీనికి పూర్తి స్థాయిలో మరి అన్నీ కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడాలి, కేంద్ర మంత్రివర్గంతో మాట్లాడాలి, ఢిల్లీ పెద్దలతో మాట్లాడి భారతరత్న అనేది ఎన్టీ రామారావు గారికి సముచిత స్థానం. ఎందుకంటే సినీ రాజ్యంలో ఆయన తిరుగులేని మహారాజుగా ఉన్నాడు. మరి రాజకీయాల్లో కూడా వారు పార్టీ పెట్టిన తర్వాత ఈ రోజున నేను ఈరోజు కార్పొరేటర్గా ఎలా ఉన్నానంటే, ఇలా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, కేంద్ర కేబినెట్ మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా ఉన్నారంటే ఆ మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ భిక్ష అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని రహదారి భద్రతా మాసోత్సవాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసి రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉప రవాణా అధికారి ఏ మోహన్ తెలిపారు.
జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న రహదారి భద్రతా మహోత్సవాల నిర్వహణపై రవాణా శాఖ ఉప రవాణా అధికారి ఏ మోహన్ నగరంలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రహదారి భద్రత పట్ల ప్రజలలో పూర్తి అవగాహన కల్పించడంతో పాటు మోటార్ వాహనాల చట్టాల గురించి వివరించేలా జిల్లాలో నెల రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రమాదాల నివారణకు రవాణా శాఖ ఆధ్వర్యంలో పోలీస్, వైద్య, ఆరోగ్య, జాతీయ రహదారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారంతో అనేక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా కొంత మేరకు ప్రమాదాలను నివారించగలుగుతున్నామన్నారు. జిల్లాలో గత ఏడాది 1343 రోడ్డు ప్రమాదాలు సంభవించాక 431 మంది మరణించడం జరిగిందని, 1159 మంది క్షతగాత్రులు అయ్యారన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో ఫోన్ మాట్లాడడం రోడ్డు ప్రమాదాలకు అధిక కారణాలయ్యాయన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, రాష్ట్ర డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్లకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పాత్రికేయుల సమావేశంలో రవాణా శాఖ అధికారులు ఆర్ ప్రవీణ్, కె వెంకటేశ్వరరావు, ఏ శివరాం గౌడ్, సత్యనారాయణ, రవాణా ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షులు ఎం రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ యొక్క ప్రమాదాలు నివారించడానికి తగు చర్యలు తీసుకున్నారు. కానీ గత 3-4 సంవత్సరాలుగా ప్రమాదాలు ఇంకా నేషనల్ హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్ వచ్చిన తర్వాత ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయనే భావనతో వారం రోజుల పాటు చేస్తే సరిపోదు, ఇది ఒక నెల పాటు జరపాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వారు నిర్ణయించారు. దాంట్లో భాగంగా 2024 సంవత్సరం నుంచి కూడా మనం 1 మంత్ చేస్తున్నాం ఈ ప్రోగ్రాము. మరి దేశవ్యాప్తంగా జనవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు చేయమని ఇచ్చారు. మన రాష్ట్రంలో మన సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఈ యొక్క మాసోత్సవాలని ఘనంగా నిర్వహించి చేయాలని చెప్పి ఇచ్చారు. దాంట్లో భాగంగా మనం నిన్నటి రోజున అన్ని కలెక్టర్ కార్యాలయాలు, జిల్లాల్లో కూడా ఈ రహదారి భద్రతకు సంబంధించినటువంటి పోస్టర్స్ అయితేనేమి, పబ్లిసిటీ మెటీరియల్ అయితేనేమి, వాహనాలు అయితేనేమి. కూటమి ప్రభుత్వం మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు హామీలుగానే ఉండిపోయాయని, చంద్రబాబు నాయుడు బీజేపీ చేతిలో కీలు బొమ్మలా ఉన్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాన్ బెన్నీ లింగం ఆరోపించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బెన్నీ లింగం మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరో తెలియని అయోమయ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉన్నారని, రాష్ట్రంలో చర్చీలపై, పాస్టర్లపై దాడులు జరుగుతున్నా ఈ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. క్రైస్తవ మతాన్ని అనగదొక్కేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను సనాతన అంటూ ఇతర మతాల్ని విమర్శించే రీతిగా వ్యవహరిస్తున్నారని, దానికి సీఎం చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. ఇటీవల చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఎస్టీ కులానికి చెందిన ఒక పాస్టర్పై దాడి చేసి అక్కడ ఉన్న చర్చిని కూల్చివేయడం జరిగిందని చెప్పారు. పొంగనూరులో సువార్త ప్రకటిస్తున్న కొంతమంది పాస్టర్లపై దాడి జరిగిందని, ప్రభుత్వం చూస్తూ ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద దైవ సేవకుల నిమిత్తం గౌరవ వేతనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదని, ఆ గౌరవ వేతనం ఇవ్వడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం నత్తనడకలా వ్యవహరిస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు గౌరవ వేతన ఫైల్ పైన సంతకం పెట్టాను, ఇదిగో గౌరవ వేతనం ఇస్తున్నా చెప్పారని పాస్టర్స్ అందరూ చంకలు కొట్టుకుంటూ జైహో అనుకున్నారని, ఇంతవరకు గౌరవ వేతనం పడలేదని తెలిపారు. 9 నెలల నుండి గౌరవ వేతనం లేక చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, వారి కష్టాలను పట్టించుకునే నాదుడే కరువైపోయారని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన పేద దైవ సేవకులు ఉన్నారని, వారికి నూతనంగా గౌరవ వేతనం అప్లై చేసుకునేందుకు వెసులుబాటు కల్పించి వారిని ఆదుకోవాలని, చర్చీల నిర్మాణం కొరకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జెరూసలేం యాత్ర కొరకు ఇంకా నిధులు పెంచాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలియజేశారు. నా పేరు జాన్ బెన్నీ లింగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, మాజీ. ఈ రోజున ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. మేము రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, క్రైస్తవులు ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది పడుతున్నారు, వాటి మీద మేము వారికి సపోర్ట్ చేయడానికి పాస్టర్స్కి, క్రిస్టియానిటీకి మేము ఉన్నాము. ఇందులో భాగంగా ఒక విషయాన్ని గమనించాలి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నప్పుడు పేద క్రైస్తవుల కోసం ఆయన
దైవ సేవకుల కోసం గౌరవవేతనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వారికి 5,000 రూపాయలు గౌరవవేతనం ఇస్తూ ఒక జీవోని పాస్ చేశారు. 2022లో ఆగస్టు 18వ తారీఖున పాస్టర్లకు గౌరవవేతనం వేయటం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా క్రైస్తవం మీద భయంకరమైన కుట్రలు కలిగి క్రైస్తవ్యాన్ని రాష్ట్రంలో లేకుండా చేయడానికి రకరకాలుగా క్రైస్తవులపై దాడులు చేస్తూ వచ్చారు. ఈ మధ్య శ్రీకాళహస్తిలో కానీ, పొంగనూరులో కానీ, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ క్రైస్తవులపై దాడులు చేస్తూ స్వేచ్ఛగా ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఉన్న మత స్వేచ్ఛను హరించివేస్తూ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్రైస్తవులపై దాడికి ఎగబడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్. ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పించిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం అవసరం. రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఉప రవాణా అధికారి మోహన్ విజ్ఞప్తి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.